దాడి బయట వాళ్ళు చేశారు అని మేమంటున్నాం, మేమే చేసుకున్నాం అని ఆరోపణలు వచ్చాయి. అయితే నేను దీనికి ఇస్తున్న వివరణ ఏంటంటే, నేను యాజ్ ఏ హార్ట్ పేషెంట్గా, నేను ఒక హార్ట్ పేషెంట్ని 2023 సంవత్సరం జూలై 28వ తారీఖున ఇదే కడపలో, ఇప్పుడు నేను కడపలో మా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను, ఇదే కడపలో ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్లో జనార్దన్ రెడ్డి డాక్టర్ గారు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 2 స్టంట్లు వేశారు. స్టంట్లు వేసిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడతానో ఆల్మోస్ట్ కార్డియాక్ పేషెంట్స్ అందరికీ తెలుసు. సో నేను ప్రతిరోజు యూజ్ చేసే రెగ్యులర్ మెడిసిన్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, దాని పేరు ఆస్ప్రిన్ 75 mg. అదేంటంటే బ్లడ్ థిన్నర్ అంటారు దాన్ని. ఆ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ వాడడం వలన బాడీలో ఉన్న బ్లడ్ రక్తాన్ని పల్చం చేస్తుంది, రక్తం పల్చం చేసేటువంటి ట్యాబ్లెట్ అది. నాకు చిన్న దోమ కుడితే నా బ్లడ్ ఫ్లో ఆగదు, బ్లీడింగ్ ఆగదు. సో ఇలాంటి కండిషన్లో ఉన్న నా బాడీ తత్వం పెట్టుకొని మారుమూల ప్రాంతం పాడేరు నియోజకవర్గంలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో ఉన్నటువంటి ఒక నీరు తోటపాలెం అనేటువంటి కుగ్రామం దగ్గర అడవి ప్రాంతంలో నియర్ బై ఏ హాస్పిటల్ లేనటువంటి ప్రాంతంలో వైజాగ్ వెళ్ళాలంటే నేను దాదాపుగా 3.5 గంట 4 గంటలు పడుతుంది. అలాంటి చోట నేను దాడి చేయించుకొని ఇలాంటి హెల్త్ కండిషన్ ఉన్న నేను ప్రాణాలకు తెగించి ఎందుకు చేస్తా? ఇట్స్ మై